నమస్కారం. ఈరోజు కళలకు పుట్టినిల్లు మన గుంటూరు జిల్లా. గుంటూరు కృష్ణా జిల్లా నుంచి కళామ తల్లి బిడ్డలు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు గడించినందుకు, వారి వారసత్వం పుణికి పుచ్చుకున్నందుకు, గుంటూరు కృష్ణా జిల్లా వాసులైనందుకు మనం ఎంతో గర్వపడాలి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఈ ప్రాంతం నుంచే కళాభిమానిగా, కళాకారుడుగా ప్రపంచానికే కళా వైభవాన్ని చాటి చెప్పి కళకున్నటువంటి గౌరవాన్ని, కళకున్నటువంటి పటుత్వాన్ని ఒక 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ పార్టీని కూకటి వేళతో పెకిలించినటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తి కళాకారుడికి ఉందని చెప్పడానికి నందమూరి తారక రామారావు గారు. మరి అదేవిధంగా ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం మీరందరూ గమనించి ఉంటారు. మన రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ, ఆడ కానీ మగ కానీ, వారిని అన్ని విధాలుగా అభివృద్ధి పరచాలి, ఆ కుటుంబానికి గౌరవం తేవాలి, తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు సగర్వంగా తల ఎత్తుకునేటట్లు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే మన యువనేత నారా లోకేష్ బాబు గారు మొట్టమొదట విద్యార్థి దశ ఉంటుంది కాబట్టి మరి విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావడం, మరి ఈరోజు విద్య పేదలకు కూడా ఉచితమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి విద్య అందించే విషయంలో విద్యార్థులకు సకల సౌకర్యాలు అందిస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. ఒక తల్లికి వందనం ద్వారా పిల్లలు చదివించుకోవడానికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు, నాణ్యమైనటువంటి యూనిఫారం, సముచితమైనటువంటి సకాలంలో పుస్తకాలు పంపిణీ, నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజనం, ఇవన్నీ మంచి విద్యను ఇవ్వడానికి, మరి విద్య తర్వాత వారికి సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానం కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ అన్నటువంటి ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపడుతుందన్నటువంటి విషయాన్ని మనం తల్లిదండ్రులు ఇక్కడ గమనించాలి. ఆ తర్వాత వారు నాణ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి విద్యను, ఉద్యోగాలను పొందాలి అనుకుంటే ఉచితమైనటువంటి శిక్షణల ద్వారా IAS IPSలకు కూడా శిక్షణలు ఇవ్వడం అనేటువంటిది నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారన్నటువంటి విషయం తెలుసుకోవాలి. అదేవిధంగా స్థానికంగా కాకుండా విదేశాల్లో కూడా విద్యను అభ్యసించాలి, అక్కడ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలనేటువంటి ఆతృత ఉన్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించడానికి విదేశీ విద్యను ప్రోత్సహించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవన్నీ కాకుండా 64 కళలు ఉన్నాయి. ఆ కళల్లో కూడా రాణిస్తే వారికి కీర్తి ప్రతిష్టలతో పాటు ఆర్థికంగా కూడా వైభవం చెందుతారని చెప్పడానికి ఈరోజు మన గుంటూరు మహానగరంలో, మరి మన కళలకు పుట్టినలైనటువంటి ఈ నగరంలో ఈరోజు మన తేజస్విని శాఖ మనకు ఏంటంటే సృజనాత్మకమైనటువంటి సాంస్కృతికపరమైనటువంటి కమిషన్కి ఆమె చైర్మన్గా ఉన్నారు. వయసులో చిన్నది, మన బిడ్డ లాంటిది, కానీ ఎంతో ఆలోచన పరురాలు. ఎక్కడో అణిగిపోయినటువంటి ఈ కళను, చిత్రలేఖనాన్ని, పెయింటింగ్ని మళ్ళా పూర్వ వైభవం తేవాలనేటువంటి ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయ సాధనలో ప్రతి ఒక్క అడుగు కూడా విజయవంతం వైపు వేస్తున్నటువంటి అందుకు తేజస్వి గారిని మనం మనసారా గట్టిగా చప్పట్లతో అభినందించాలి. మొన్న రాజమండ్రిలో జరిగింది, ఈరోజు గుంటూరులో జరుగుతుంది, రేపు మరొక చోట జరుగుతుంది. దాదాపుగా 500 స్టాల్స్లో మన కళామ తల్లి బిడ్డలైనటువంటి ఎంతోమంది మన ఆర్టిస్టులకు జీవం పోసే విధంగా ఈరోజు ఈ స్టాల్స్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది మనం గమనించాం. మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో ఒకటే, ఉద్యోగం పొందడం కాదు, తలలో ఉన్నటువంటి కళల్ని ప్రోత్సహించడం కూడా తల్లిదండ్రుల బాధ్యత. మహా అంటే ఇప్పుడు నేను కలెక్టర్గా పనిచేశాను, ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. మహా అంటే నేను వాస్తవానికి రాజకీయాలు రాకపోయింటే ఒక 2 కోట్ల రూపాయల ఆస్తి ఉండేది.
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక 4 కోట్లు అప్పు అయింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఇంతకన్నా ఏమీ లేదు. మహా అంటే ఈ జిల్లాలో చెప్పుకుంటారు, లేదంటే రాష్ట్రంలో చెప్పుకుంటారు. కానీ అదే ఒక కళాకారుడైతే ప్రపంచం మొత్తం చెప్పుకుంటారన్న చెప్పుకోవడానికి ఒకే ఒక ఆలోచన మన రవివర్మ గారు. ఇదే చిత్రలేఖనంలో ప్రసిద్ధి పొందినటువంటి రవివర్మ గారు వేసినటువంటి ఒక యశోదా కృష్ణ అనేటువంటి చిత్ర లేఖనానికి 1,165 కోట్ల రూపాయలు ధర పలికిందంటే మనం అర్థం చేసుకోవాలి. మరి ఏ అధికారికి అంత డబ్బు వస్తుంది చెప్పండి? ఎక్కడ రాదు. మన సింధు ఉంది, ఆటల్లో ప్రసిద్ధి చెందింది, ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారిణిగా పేరొందింది. మరి ఎన్టీ రామారావు గారు, ఈరోజు ఎన్టీ రామారావు గురించి మనం చెప్పుకోవాలి. మరి ఆయన కూడా సబ్ రిజిస్టర్గా జాయిన్ అయ్యారు. మరి సబ్ రిజిస్టర్గా ఆయన ఒకవేళ కొనసాగి ఉంటే ఒక డిస్టిక్ రిజిస్టర్ అయి ఉండేవారు, లేదా ఒక డిప్యూటీ కమిషనర్ అయి ఉండేవాళ్ళు. కానీ ఆయనలో ఉన్నటువంటి కళామ తల్లిని వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహించడమే కాకుండా తాను కూడా కష్టపడి ఆ తనలో ఉన్నటువంటి కళను రాణింపజేశాడు కాబట్టి ప్రపంచ విఖ్యాత నట సార్వభౌముడు అయ్యాడు. ఇది మనం తల్లిదండ్రులు అందరూ గమనించాలి. ఒక ఫుట్బాల్ ప్లేయర్ కావచ్చు, ఒక హాకీ ప్లేయర్ కావచ్చు, లేదా ఒక డాన్సర్ కావచ్చు, ఒక సింగర్ కావచ్చు, ఒక ఆర్టిస్ట్ కావచ్చు, ఏది ఏమైనా సగర్వంగా తనకు నచ్చినటువంటి వృత్తిలో రాణించే విధానంలో పిల్లల్ని ప్రోత్సహించడమే తల్లిదండ్రుల యొక్క బాధ్యతగా భావించాలన్నటువంటి ఒక ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన చేశారు. దాన్ని ఆచరణలో పెట్టింది మన తేజస్విని. బాబు గారు ఏది ఆలోచించినా ఈ రాష్ట్ర అభివృద్ధి వచ్చే ఒక 100 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ధనవంతమైనటువంటి రాష్ట్రంగా, అత్యధికమైనటువంటి విద్యావంతమైనటువంటి రాష్ట్రంగా, అత్యధికంగా ఆరోగ్యవంతమైనటువంటి రాష్ట్రంగా 100 సంవత్సరాలు అవసరం లేదు. 2047 నాటికే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో తలసరి ఆదాయం 40 లక్షల రూపాయలు తీసుకురావాలని 24 గంటలు శ్రమిస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారిని మనం అందరూ కూడా గట్టిగా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైనా అనుకున్నారా 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కనీసం ఇలాంటి వేదిక ఉంటుంది, ఇలాంటి వీధి ఒకటి ఉంటుంది, గుంటూరు జిల్లాలో ఒక కళ ఉంది, ఆ కళను ప్రోత్సహించాలన్నటువంటి ఆలోచన కూడా ఎప్పుడు రాలే. ఎక్కడ ధనం దొరుకుతుంది, ఎక్కడ మట్టి దొరుకుతుంది, ఎక్కడ ఖనిజాలు దొరుకుతాయి, ఎక్కడ ఎవరిని ఏం జైల్లో పెట్టాలి, ఇదే ఆలోచన 5 సంవత్సరాలు. కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అలాంటిది కాదు. ప్రజల సంక్షేమమే రాజకీయం అన్నటువంటి ఆలోచన, ప్రజల భవిష్యత్తే రాజకీయం అనేటువంటిది. ఓటు రాజకీయం మనకు లేదు. కాబట్టి మనం అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు ప్రోత్సహించాలని మనవి చేసుకుంటూ, ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన యువనేత నారా లోకేష్ బాబు గారికి ఒక్కసారి గట్టిగా అభినందనలు తెలియజేయండి. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన బిడ్డ తేజస్వినికి నా మనసారా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు. మరి నిన్నటినే మనకు టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు వచ్చారు. ఆయన మన కూటమి ప్రభుత్వంలో భాగస్వామి. ఆయన టూరిజం మంత్రి అయిన మరుక్షణం నుంచి కూడా టూరిజంలో ఉన్నటువంటి అనేక రంగాల్లో ఒక అద్భుతమైనటువంటి మన రాష్ట్రం మొత్తం కూడా టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. మొన్నే మనం చూసాం, మోడీ గారు వచ్చారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభ కార్యక్రమంలో దాదాపుగా 30,000 మంది మన గిరిజన బిడ్డలు ఒకే ఒక నాదంతో అద్భుతమైనటువంటి ప్రదర్శన చేయడం అనేటువంటిది ఈ ప్రపంచానికే మనలో ఉన్నటువంటి కళ. మన గిరిజన బిడ్డలు వాళ్ళ ఇన్హెరెంట్గా ఉన్నటువంటి తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి వారసత్వ కళను ప్రధానమంత్రి ముందు ప్రదర్శిస్తే దానికి కూడా అవాకులు చవాకులు చేస్తున్నారంటే ఈ చిల్లర రాజకీయాల గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. ఈ మంచి సమయంలో మనలో ఉన్నటువంటి కళను మనం ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ఇలాంటి ఒక కార్యక్రమం ఈరోజు ఈ స్థాయిలో మన గుంటూరులో ఇక్కడ కొలువై ఉండటం నిజంగా మనం గ్రేట్ అని చెప్పుకోవాలి.